నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ప్రభుత్వ హయాంలో నిర్వహించిన డిఎస్సి మెగా డిఎస్సి కాదు, ధగా డిఎస్సి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎద్దేవా. పొగాకు సేవనం ప్రాణాంతకం, ప్రమాదకరం. పొగాకు దినోత్సవ అవగాహన సదస్సులో క్రైమ్ ఏసీపీ భవ్యారెడ్డి హెచ్చరిక. మహిళలకు ప్రాధాన్యతనివ్వడంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు మరెవరూ సాటిరారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కితాబ్. విజయనగరం అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహానాడు వేదికగా స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటు కోసం రైతులను ఒప్పించి వారు నష్టపోకుండా భూసేకరణ చేపడతామని వెల్లడించారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించామని, పెద్ద పరిశ్రమల కంటే వీటి ద్వారానే స్థానికులకు ఎక్కువ ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. వైసీపీ పాలనలో జరిగిన గ్రూప్ 1 వాల్యుయేషన్ వివాదాలకు మంత్రి గుర్తు చేశారు. అధికారుల చర్యలపై కలెక్టర్ ఇప్పటికే విచారణ చేపట్టారని ఆయన స్పష్టం చేశారు. అధినేత అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దశా నిర్దేశం చేసినప్పటి నుంచి కూడా మహానాడు కేంద్రంగా అనేక తీర్మానాలు కార్యకర్తలను తీసుకొని దాన్ని ఆమోదపరచి ప్రభుత్వ పరంగా దాన్ని అమలు చేకూర్చేలాగా మనందరం కూడా చూస్తున్నాం. మరి నిన్న మొన్న అటు రాష్ట్రంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ మరి నేను ఉన్నటువంటి గజపతినగరం నియోజకవర్గంలో కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త పసుపు పండుగ చాలా వైభవంగా చేసుకున్నారు. ఒక రకంగా చూసుకుంటే ప్రతి కార్యకర్త కూడా చాలా ఒక గ్రామ పండుగ ఎలాగైతే చేసుకున్నారో 12 గ్రామాలు కలిపి కుటుంబ సమేతంగా పసుపు పండుగని గ్రామదేవత పండగలాగే ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేయడం అంటే చాలా మంచి విషయంగా పార్టీ పరంగా మేము ఆలోచన చేస్తున్నాము. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటో డ్రైవర్లు తమ ఆటోలకు తాళ్లు కట్టి చేతులతో లాగుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ధరలను పెంచుతున్నాయని ఆరోపించారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారని, వెంటనే చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణరావు, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో మరి 2 ఆటోలతోనే అలాగే గూడ్స్ ఆటోలతో కూడా ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ మీద ఆ యుద్ధం చేయించిన అమెరికా, ఈరోజు అమెరికా ట్రంప్ చేస్తున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడడం లేదు. ఈరోజు ఎన్నికల అనంతరం రాష్ట్రాల్లో అయిన 5 రాష్ట్ర ఎన్నికల అనంతరం మరి ఆ 2 నెలలు కూడా పెట్రోల్ డీజిల్ మరి రష్యా నుంచి అలాగే ఇరాన్ నుంచి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఎన్నికలు జరిగాయో తదనంతరం ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఏఐఎఫ్టీగా దీన్ని ఖండిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పక్షాన లేకుండా ఈరోజు ఆదాని అంబానీల యొక్క మరి కుమ్మకాస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీలన్నీ కూడా
ఈరోజు మీరు దొంగ మీరు దొంగ మీరు దొంగ అని తిట్టుకుంటే ప్రజల మీద ఈరోజు ఆర్థికంగా భారం పడుతుంది. ఐటీఎల్తో కలిపేటువంటి పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించే విధంగా కృషి చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వసిత రైతుల సమస్యలు పరిష్కరించకుండా ఆందోళనలు అణచివేసేందుకు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ విమర్శించారు. విజయనగరంలోని ఎల్పీజీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ 430 మంది రైతులకు పరిహారం అందలేదని, బాధితులకు చెందాల్సిన సొమ్మును మధ్యవర్తులు దోచుకున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తే ఎవరూ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకోరని, ఎస్మాను వెంటనే ఉపసంహరించుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శంకర్రావు పాల్గొన్నారు. ఎందుకు తెచ్చారు అని అంటే మేము భూములు తీసుకుంటాం, మీకు డబ్బులు ఇవ్వం, మాకు నచ్చింది చేసుకుంటాం, అడగడానికి మీరెవరు, అడిగితే మీ మీద కేసులు పెడతాం. ఇప్పుడు నోరెత్తడం లేదు. ఎస్సీ చట్టంలో ఆ రకంగా ఉంది. ఇటువంటి నియంత్రణ అక్కడ ఉంది ఎస్సీ చట్టంలో. అటువంటిది ఎస్మా చట్టం పెట్టి ఇది ఎంతకాలమే కొనసాగుతుంది అంటే వాళ్ళ పని నెరవేర్చుకోవడానికి ఎవరు అడ్డు రాకుండా రైతులు కానీ, కార్మికులు కానీ, లేదా పోరాడే వాళ్ళు కానీ, పోరాడే శక్తులు కానీ ఎవరు వాళ్ళ మద్దతుగా రాకూడదు, వాళ్ళు నోరెత్తకూడదు, వాడు అడగకూడదు. అంటే ఇది ప్రజాస్వామ్యమా? మీరు ఇవ్వాల్సింది ఇవ్వడం మానేసి ఆ జేసీబీలతో పక్కకు తోసేసి ఇబ్బంది పెడితే జనం దానికి మద్దతు పెరుగుతుందని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ రైతులు గొంతు కొయ్యడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ ఎస్మా చట్టాన్ని పక్కన పెట్టి రైతులకి న్యాయం చేయాలి. రైతులకి ఏదైతే భూములు తీసుకున్నారో భూములకి పరిహారం వెంటనే చెల్లించి ఆ రకంగా న్యాయం చేయండి. అప్పుడు మహానాడు వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడంపై విజయనగరం నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు హర్షం వ్యక్తం చేశారు. మహిళా సాధికారతకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. అశోక బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో షేక్ అనురాధ బేగం, కె అనురాధ, పి సూర్యకుమారి పాల్గొన్నారు. రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం మహిళలు మరింత చైతన్యవంతంగా రాజకీయాల్లో రాణించేందుకు బాటలు వేస్తుందని నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా సంఘాలు పెట్టారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు 33% మహిళల కోసం బిల్లు కృషి చేస్తున్నారు. ఈ విధంగా మహిళల కోసం పాటుపడుతున్న నాయకులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఎంత ఘనంగా గట్టిగా మాట్లాడుతున్నాం అంటే అది వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనేసి వాళ్ళ అందరికి కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగ్గ విషయం. ఏదైతే వాళ్ళ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు ఏదైతే స్త్రీలను ముందు తీసుకువెళ్లారో వారి కుటుంబ సభ్యులతోనే ముందు స్టార్ట్ చేశారు. ఏ విషయమైనా అక్కడ ఆస్తులు సమానమని చెప్పి అక్కడ ప్రారంభించి ఈరోజు దేశంలో ఉన్న స్త్రీలందరికీ ప్రపంచవ్యాప్తంగాను గర్వించదగ్గ చేసే ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. మరి అదే బాటలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, యువకిషోరం నారా లోకేష్ బాబు కూడా స్త్రీలకి అత్యున్నతమైన స్థానం ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించారంటే అది వాళ్ళ మహిళలంతా కూడా రాష్ట్ర మహిళలందరూ కూడా అతను మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ తరగతులు ఘన విజయాన్ని సాధించాయి. నెల రోజుల పాటు జరిగిన ఈ క్యాంప్స్ ముగింపు సందర్భంగా జిల్లా క్రీడా కార్యాలయంలో శిక్షకులతో పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా అభివృద్ధి అధికారి మాట్లాడుతూ శిక్షకుల కృషితో రాష్ట్రంలో విజయనగరం జిల్లా అత్యుత్తమంగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించిందని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా ప్రతిభలను వెలికి తీసేందుకు ఈ శిబిరాలు దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షకులకు టీ-షర్ట్లు, సాక్స్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీలు కోరాడ గోపాలరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూశారు, ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. నాకు తెలిసి స్టేట్లో మనమే ప్రప్రదంగా ఈ కార్యక్రమం వినూత్నంగా స్టార్ట్ చేసాం. అదేంటంటే సమ్మర్ క్యాంప్స్. గత ఈ 30 రోజుల నుంచి జరుగుతున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్, మే 1 నుంచి 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ జరుగుతున్నాయి. దానిలో మన జిల్లా ప్రథమ స్థానంలో, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచిన కోచెస్ అందరినీ ఇక్కడ పిలిచి వారితో ఇంటరాక్ట్ అయ్యి
వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డారా వాటిని ఎలా ఓవర్టేక్ చేయాలి ఫ్యూచర్లో అలాంటివన్నీ తెలుసుకుంటూ స్పాన్సర్స్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మర్ క్యాంప్స్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన వారికి ఒక గెట్ టుగెదర్ లాగా మేము ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. జిల్లా నలుమూల నుంచి రాజాం నుంచి బొబ్బిలి నుంచి ఎస్కోట వైపు నుంచి అందరూ కూడా దాదాపు 60 మందిలో 45 మంది దాకా ఇప్పుడు విచ్చేశారు. వారందరూ కూడా మధ్యాహ్నం మనం ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఇప్పుడు గ్రూప్ ఫోటో లాంటిది. ఇది ఒక మేమందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ క్రీడల్ని ఒక అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని మీ సలహాలు సూచనలు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తామని తెలియజేస్తూ మరొక విజయనగరం బాలాజీ కూడలి వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. డిఎస్సి 2026 ప్రక్రియలో భాగంగా భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, మెరిట్ జాబితాను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ కరుమజ్జి సాయికుమార్, ఈశ్వర్ కౌశిక్ నేతృత్వంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రశ్న పత్రాల తయారీలో పాల్గొన్న వారిలే టాపర్లుగా నిలవడం, స్పోర్ట్స్ కోటాలో నకిలీ ధృవపత్రాల వ్యవహారంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ప్రభుత్వం డిఎస్సి విద్యార్థులకి అత్యంత అన్యాయం చేసిందో అదే సాక్షి పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి తక్షణమే డిఎస్సి విద్యార్థులకి న్యాయం చేయాలని మాకు ఈరోజు విద్యార్థి విభాగం తరఫున మాకు పిలుపు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మేము కూటమి ప్రభుత్వమే నిరసన వ్యక్తం చేసి ఈరోజు అంబేద్కర్ గారికి ఒక పత్రం కూడా సమర్పించాం, ఒక శ్వేతపత్రం కూడా సమర్పించాం. దీంట్లో విషయం ఏంటంటే డిఎస్సి విద్యార్థులకి రాసిన వెంటనే మొన్న ఏదైతే విజయవాడలో మీటింగ్ పెట్టి మీకు పత్రాలు ఇస్తాం, మీ నియామక పత్రాలు ఇస్తాం అని ఏదైతే అధికారులు ఫోన్ చేశారో తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల వాయిదా పడి 6 రోజులు పోయాక మళ్ళీ ఎవరికైతే ఫోన్ చేశారో మళ్ళీ వారికే ఫోన్ చేసే అధికారులు మీకు డిఎస్సి ఉద్యోగం రాలేదు, మీరు విజయవాడ రావక్కర్లేదు అని చెప్పింది. దీని మీద మాకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున బోల్డ్ ఉన్నాయి. దాని విద్యార్థులకి నిరుపేదలకి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడ చూసినా సరే అక్రమాలు, ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే అబద్ధపు హామీల తాలూకా ప్రత్యేకమైన నిదర్శనలు జరుగుతున్నాయి. ఈరోజు సరికొత్తగా ఇంకొక స్కామ్, ఏడాదికి ఒక జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు వైఫల్యం చెందారు. తీయక ఒక్కసారి డిఎస్సి తీశారు. సరే కొన్ని తీసి ఆ డిఎస్సి కార్యక్రమాన్ని ఎంతో పెద్ద సభగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ చేసి దానికి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా పెద్దగా వాళ్ళు జాకీలు లేపుకునే కార్యక్రమం అవుతున్నది. అది స్టేజ్ మీద అందరూ చేసుకున్నారు, చాలా సంతోషం. కాకపోతే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ముందుగా ఫోన్లు చేసి బాబు మీకు పలానా దీంట్లోని పలానా కోటాలోని మీకు డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది, మీరు విజయవాడకు వచ్చి మీ పోస్టింగ్ కాగితాలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. చెప్పారు కదా, అందరూ నీట్గా బ్యాగులు సర్దుకున్నారు, అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఫోన్ చేసి 2 రోజుల తర్వాత బాబు మీరు విజయవాడ గట్ట బయలుదేరుతుంటే చచ్చి వద్దు, మీరు బయలుదేరక్కర్లేదు, పిల్లల్లోనే ఉండండి, మీకు ఉద్యోగం రాలేదని చెప్పేసి అన్నారు. అంటే ఈ 2 రోజుల్లోని ప్రింట్ అయిన కాగితాల మీద వచ్చిన పేర్లకి ఈ 2 రోజుల్లో ఏంటి మార్పులు జరిగిపోయి, ఏంటి సూట్ కేసులు పంపకాలు అయిపోయి, ఏం జరుగుతుంది? అది స్థానిక రాజీవ్ మైదానంలో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక్ మాధవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. చివరి రోజైన నేడు పోటీలను తిలకించి ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. విజేతలకు జాతీయ స్థాయి పోటీలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్, సహాయ కార్యదర్శి చింతాడి రవికుమార్ ను ఎమ్మెల్యే సత్కరించారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె ఈ సందర్భంగా సూచించారు. జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వర, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కోరాడ గోపాలరావు, విజయలక్ష్మి, హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రాజు, సాయి అకాడమీ విశ్రాంత శిక్షకులు దేవేందర్,
జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డాది మల్లేశ్వరరావు, విశ్రాంత పీడి కమలనాభరావు తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరం రాజీవ్ గాంధీ స్టేడియంలో హ్యాండ్బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. 13 జిల్లాల నుంచి కూడా టీమ్స్ ఈరోజు వచ్చి బాయ్స్ టీమ్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇవాళ కూడా ఆడడం జరుగుతున్నది. ఇవాళ ఫైనల్ మ్యాచెస్కి టాస్ వేయడం జరిగింది. ఈ గేమ్స్లో నన్ను వచ్చేటట్టు నన్ను ఆహ్వానించి ఇక్కడ ప్లేయర్స్ అందరికీ కూడా మమైక్యం అయ్యేటట్టు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. బట్ ఇంకా మన స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్కి అనేది ప్రతి స్పోర్ట్స్కి కూడా రేపొద్దున మన ఒలింపిక్స్లో ఇంకా మనం ఎక్కువగా పార్టిసిపేట్ చేసేటట్టు, ఇంటర్నేషనల్ గేమ్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేటట్టు మనం ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో దానివల్ల ఏంటంటే మనం వీ కెన్ హోస్ట్ ద గేమ్స్, రెండోది ఏంటంటే మనం మన ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని మంచి ప్లేయర్స్గా తీర్చిదిద్ది వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇచ్చే విధంగా ఈ స్పోర్ట్స్ కోటాల ద్వారా వాళ్ళకి మంచి జాబ్స్ అవి వస్తాయి కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి పండుగలో నారాయణ నృత్యాలయం విద్యార్థుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల నాట్య ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులను అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు నిర్వాహకులు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. నటరాజు అనుగ్రహం చిన్నారులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. విజయనగరం రాజీవ్ క్రీడా మైదానం వేదికగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. విజయనగరంలో హ్యాండ్బాల్ క్రీడకు రూపకల్పన చేసి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వడ్డాది మల్లేశ్వరరావు నిస్వార్థ కృషికి ఈ పోటీలు నిదర్శనంగా నిలిచాయి. తన సొంత ధనాన్ని సైతం క్రీడాకారుల కోసమే వెచ్చిస్తూ ఎంతో మందిని తీర్చిదిద్దుతున్న ఆయనపై అభిమానంతో శిష్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆయన్ను భుజాలపై ఎత్తుకొని పూలవర్షం కురిపిస్తూ ఘనంగా ఊరేగించి వేదికపై తీసుకుని వచ్చారు. విజయనగరం కొత్తపేటలోని ధవళ కనక కళావేదిక వేదికగా ఎన్టీఆర్ శత జయంతి పద్య నాటోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కళాంజలి థియేటర్స్ విజయవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవాల్లో వెండి తెరపై ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలో చూపిన గాంభీర్యాన్ని, పద్యాల్లోని భావాన్ని నేటి తరం కళాకారులు రంగస్థలంపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ప్రధానంగా కళాంజలి థియేటర్స్ నిర్వాహకులు టి రాజాబాబు, కోశాధికారి అనిల్ చక్రవర్తి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం వంటి ప్రదర్శనలు ఎన్టీఆర్ గారి నట వారసత్వాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ రంగస్థల కళాకారులను ఘనంగా సత్కరించారు.
నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మూవీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశేష ఫలితాలను ఇస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సంతకవటి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ లో ప్రజల నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు మరియు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావడం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం పెదకద గ్రామంలో మాజీ వైఎస్ ఎంపీపీ పెద్దింటి మోహన్ రావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తిరాజర్ మండలం క్లస్టర్ 1లో డిజిటల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఒక పండగ వాతావరణంలో 12 గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు 2 రోజుల పాటు సుమారు 15 రకాల రుచులతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్చువల్ మహానాడు దేశం కుటుంబ నూతన ఉత్సాహాన్ని చేకూర్చుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రారంభంగా నిలుస్తుందని అన్నారు. ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు నెల్లిమల్లి ఎమ్మెల్యే లోకం మాధవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. చివరి రోజైన నేడు పోటీలను తిలకించి ఆమె క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్, సహాయ కార్యదర్శి చింతాడి రవికుమార్ ఎమ్మెల్యే సత్కరించారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె ఈ సందర్భంగా సూచించారు. జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వర, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, స్కూల్ ఫెడరేషన్ కార్యదర్శులు కోరాడ గోపాలరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి సమావేశ పరిషత్తులోని విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్లో 54 వినతులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. 90% విద్యుత్ సమస్యలు, 10% త్రాగునీరు, రెవెన్యూ సమస్యలపై వినతులు వచ్చినట్లు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో వీటిని పరిష్కరిస్తామని అన్నారు. రెవెన్యూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలని తహసీల్దార్ రాజేశ్వరరావుకు ఆదేశాలను జారీ చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రేగడిపేట గ్రామంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురువారం రాత్రి చీపురుపల్లి పట్టణ శివార్లో చోటు చేసుకుంది. రేగడిపేట గ్రామానికి చెందిన రేగడి రామ్మూర్తి తండ్రి వెంకటేశ్వర్లు గురువారం రాత్రి తన మోటార్ సైకిల్ పై గరివిడి నుంచి చీపురుపల్లి వైపు వస్తున్నారు. మార్గం మధ్యలో చీపురుపల్లి పట్టణంలోని బజాజ్ షోరూం సమీపానికి రాగానే రాజాం వైపు నుంచి అత్యంత వేగంతో దూసుకువచ్చిన లగేజీ ఆటో రామ్మూర్తి ప్రయాణిస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు రామ్మూర్తి బైక్ పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఆయనకు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే చీపురుపల్లి సిఐ శంకర్రావు మరియు పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
మహిళల భద్రత నేరాల నివారణ లక్ష్యంగా గుంలక్ష్మీపురం మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మహిళలు ఎటువంటి సంకోచం లేకుండా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కటి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారి ద్వారా సమాచారము మీరెవరైనా ఇవ్వాలి అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా దీంట్లోనే ఉన్నాయి. మన పోలీసు వారిలో ఎవరైతే మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకి ఫోన్ చేయడానికి మీరు చెప్పమని చెప్పి మా మహిళా మనులందరూ కూడా తెలియజేయాలి. ఎందుకంటే కొంతమందికి అవగాహన లేదు. ఎందుకంటే ఈరోజు ఎమర్జెన్సీ కావాలంటే 100 అని చెప్పాలి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని మహానాడులో నారా లోకేష్ ప్రకటించడంపై విజయనగరం తెలుగు మహిళా విభాగం హర్షం వ్యక్తం చేసింది. విజయనగరం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, ప్రధాన కార్యదర్శి సువారి అనురాధ బేగం ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా లోకేష్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని వారు పేర్కొన్నారు. 33% మహిళలకి సీట్లు ప్రకటించినందుకు ఈరోజు మహిళలందరం కూడా అశోక్ బంగ్లాలో పండగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళలకు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. అప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా వంటింటికి మహిళ పరిమితం కాకూడదనే ఉద్దేశంతో అప్పుడు కూడా టికెట్లు ఇచ్చి లేడీస్ని బయటకు తీసుకురావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలని డ్వాక్రాల ద్వారా కూడా ఆర్థికంగా కూడా చెందాలనే ఉద్దేశంతో అనేక పారిశ్రామికవేత్తలకు ఎదగాలని డ్వాక్రా సంఘాలను కూడా అతను బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా నిన్న 27-28 జరిగిన మహానాడులో చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల మేము మహిళలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. 33% పార్లమెంట్లో బిల్లు కాకపోయినా మేము అమలు చేస్తాం రాబోయే ఎన్నికలు అనడం మా మహిళలందరం చాలా సంతోషంగా ఉన్నాం. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు మించిన వారెవరూ లేరని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ ప్రకటనకు సంబంధించిన కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన పార్టీల మద్దతుపై అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, మాధవులు లేఖలు ఇచ్చారో లేదో 24 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని, ఏపీ భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయనేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, ఇదే విషయాన్ని కొద్ది రోజుల కిందటే తాను ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ఈరోజు గాంధీ గారికి దండేయటానికి ముఖ్య కారణం గాంధీ గారు ఏదైతే చెప్పారో చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకండి. అలాగే అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే నడి రోడ్లో నడుస్తుందో భయం లేకుండా అదే నిజమైన స్వతంత్రం అని చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, లోకేష్ గారు ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా 33% మహిళా బిల్లు ఏదైతే ఇస్తారన్నారో దాన్ని తెలుగు శక్తి స్వాగతిస్తున్నాం. కానీ మిస్టర్ లోకేష్, మీరు ఈ మాట రేపు 2029 ఎలక్షన్లో కేంద్రం ఇవ్వకపోయినా సరే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది.
గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కుమ్మకై వేల కోట్లు టీడీఆర్ కుంభకోణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేయాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుల్లత నేతృత్వంలో జారీ చేసిన టీడీఆర్ బ్యాండ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ, కాకినాడ, తణుకు, తిరుపతి, గుంటూరులో టీడీఆర్ల కుంభకోణంతో ఆమె పాత్రను విజిలెన్స్ విచారణ నివేదిక బహిర్గతం చేయాలని కూడా డిమాండ్ చేశారు. టీడీఆర్ కుంభకోణంలో భాగస్వాములైన కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అప్పటి కమిషనర్లపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ వాల్యూ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి దాన్ని కమర్షియల్ మార్కెట్ వాల్యూ చేసి కొట్టేశారని చెప్పి అప్పుడు టీడీపీ నేతలు కూడా, పెద్ద నేతలు కూడా కంప్లైంట్లు కూడా చేశారు. దానికి కూడా అమ్మగారే సారథ్యం వహించారు. దానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో 3500 టీడీఆర్లు పైగా మంజూరు చేశారు. ఇదే విద్యుల్లత గారు వైసీపీ మాజీ ఎంపీ ఎవరు? బాపట్ల నందిగామ సురేష్ గారు. నందిగామ సురేష్ గారిని బినామీగా పెట్టుకొని అనేకమైనటువంటి టీడీఆర్లు జారీ చేసే దాంట్లో ₹1 ముడుపులు ఆయన ద్వారాగా తీసుకోవడం జరిగింది. అంటే ఏ స్థాయిలో విద్యుల్లత గారు టీడీఆర్ పాల్పడ్డారో ఇవి కొన్ని ఉదాహరణలు. మురికివాడల వెంకటపతిరాజు నగర్కి కూడా గత వైసీపీ ప్రభుత్వంలోనే టీడీఆర్ మంజూరు చేశారు. 1:4 కోట్ల రూపాయలు. దానికి కూడా ఈమె నేతృత్వం వహించారు. క్రిమినల్ ఐడియాస్ తో తండ్రి కొడుకులు ఇద్దరు నర్సీపట్నంలో అరాచక పాలన సాగిస్తున్నారని స్థానిక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెట్ల ఉమాశంకర్ గణేష్ స్పీకర్ అయ్యన్న పాత్రుడి పైన, ఆయన పెద్ద కుమారుడి పైన మండిపడ్డారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సృష్టి క్షేత్రం హైడ్రామా స్థానిక రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు. ఏ ప్రభుత్వ చెరువులో పార్వతీ పరమేశ్వరు విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో దానిపై ఆ ప్రాంత రైతులు నష్టం జరుగుతుందని తమను ఆశ్రయించారని తెలిపారు. వెంటనే తాము అనకాపల్లి జిల్లా కోర్టును ఆశ్రయిస్తే ఆమె పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో వివాదాస్పద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులను జారీ చేసినట్లు చెప్పారు. అంటే ఒక దుర్మార్గ పరిపాలన, ఒక రాక్షస పరిపాలన. దానికి తోడు వాళ్ళు పెద్ద కొడుకు తాలూకా క్రిమినల్ ఐడియాస్తో మరి అరాచక పాలన చేస్తున్నారు ఇద్దరు కూడా. ఎంత దారుణం అంటే మొన్ననే చూసాం, ఏదైతే సృష్టి క్షేత్రం అని చెప్పి హైడ్రామా చేస్తున్నాడో ఒక చెరువులో, ప్రభుత్వం సంబంధించిన చెరువులో కడ్డల్లా చేయాలని చెప్పి మరి పార్వతీ పరమేశ్వర విగ్రహాలను పెట్టాలనుకుంటున్నారో దానిపైన ఆ ప్రాంత రైతులందరూ కూడా మాకు నష్టం జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఆశ్రయిస్తే, మేము అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయిస్తే వారు పట్టించుకోకపోతే హైకోర్టు వారిని ఆశ్రయించాం. హైకోర్టు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ కట్టడలా చేయకూడదని చెప్పి చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్స్ పాస్ చేయనాడు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, న్యాయస్థానం మీద గౌరవం లేకుండా ఆయన పక్కన పెట్టి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాన్ని మరి హైకోర్టు వారు సబ్మిట్ చేయాలనే ఉద్దేశం మీద నేను కానీ మా పార్టీ నాయకులు కానీ అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి అక్కడున్న మరి స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఉన్న మరి టీడీపీ గోండాలు కానీ రౌడీలు కానీ వాళ్ళందరూ కూడా మాపై దాడులు చేయడమే కాకుండా మా కారద్దాలు కూడా పగలగొట్టి మాపైన మళ్ళీ కేసులు పెట్టారు. మాపై పెట్టి బెయిలబుల్ సెక్షన్ వచ్చాయని చెప్పి మళ్ళీ ఎవరైతే కేసు పెట్టించారో ఆయన మీదే దాడి చేసి వాళ్ళే భుజం మీద కొట్టేసి వాళ్ళే ఏరియా హాస్పిటల్ సర్జరీ చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే నర్సీపట్నం న్యాయస్థానం తప్పుదోవ పట్టించి మా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. దాని కారణంగా అక్కడైతే ఎవరైతే మున్సిపాలిటీలో మా అధ్యక్షుడు ఉన్నాడో ఏకశవ కానీ, అక్కడ బలిఘట్టం వార్డు ఇన్ఛార్జ్ కానీ, బలిఘట్టం సుర్ల నాయుడు కానీ వాళ్ళిద్దరు కూడా 7 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అంటే చేయని తప్పుకి 7 రోజుల పాటు వీళ్ళు చేసిన కార్యాలలో ఉన్నారు. అంటే క్యాన్సర్ చికిత్స రంగంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికలు రోగులకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ యూనిట్కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ మరియు హిమోటో ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుపట్టు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో క్యాన్సర్ చికిత్స అనగానే ప్రజల్లో భయం ఉండేదని, అయితే ప్రస్తుతం వైద్య రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవంతో అనేక రకాల క్యాన్సర్లు ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ప్రెసినేషన్ ఆంకాలజీ వంటి ఆధునిక విధానాలను రోగులకు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
సరిగ్గా కడుక్కుంటున్న తిన్నప్పుడు దానిపైన ఉన్న పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కొన్ని సంవత్సరాల వారీగా మనలో కానీ వెళ్తూ ఉంటే అవి మనకి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అడల్ట్రేషన్ అంటూ ఉంటాం. అంటే వాటిలో కలపాల్సిన పదార్థాలు కాకుండా ఇంకేమంటే అవి కలిపేసి మెటల్స్, కెమికల్స్, ఇవి చాలా తెలియని పదార్థాలు ఉన్నందువలన ఈ మధ్య చాలా మందిలో క్యాన్సర్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. మూడో కారణం పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఓన్లీ పొగ నుంచి వచ్చే పొల్యూషనే కాకుండా మనకి ధూళి నుంచి వచ్చిన పొల్యూషన్ కూడా ఒక కారణం అవుతుంది. అయితే వీటిల్లో కొన్ని మనం నివారించుకోవచ్చు. ఉప్పు వేసుకొని బాగానే రోజు కడుక్కొని మనం తినగలిగితే మన సంవత్సరాల కొద్దీ మనం తీసుకునే ఈ ఎక్కువ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేది లోపలికి వెళ్ళడం అనేది తగ్గించుకోవచ్చు. చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటామండి. అల్ట్రా ప్రాసెస్ చేసే కొద్దీ దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది, వేరే పదార్థాలన్నీ యాడ్ అవుతూ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ అంటాము. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మనం దీర్ఘకాలికంగా తీసుకున్నందువలన క్యాన్సర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. క్యాన్సర్ అంటే జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ని మనం ఎలాగో మనం దాన్ని నివారించలేము, బట్ ముందుగా గుర్తించుకోగలం. సరిగా ఉంటుంది వాళ్ళకి జెనెటిక్ పరంగా. వాళ్ళు అది మేము టెస్ట్ చేస్తాం, మాలిక్యులర్ అనాలిసిస్ అంటాం. ఈ అత్యాధునిక టెస్టింగ్ అనేది మన యశోద హాస్పిటల్స్లో అందుబాటులో ఉందండి, సికింద్రాబాద్లో. ఇన్ హౌస్ అంటే ఇంతకుముందు అంటే బయట ల్యాబ్స్లో పంపించి ఒక 10 రోజులు 20 రోజులు అట్లా టైం పట్టింది. ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది మనం ఇన్ హౌస్లోనే చేస్తుంటే హాస్పిటల్లోనే చేస్తున్నాం. 2-3 రోజుల్లోనే రిపోర్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన ధగా డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణం రాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభ రవిబాబుతో కలిసి కేకే రాజు పాల్గొని మాట్లాడారు. ధగా డిఎస్సి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని విద్యాభవన్లో డిఎస్సి 2025 వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రశ్నపత్రం అప్లోడ్ చేసిన ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఇది క్రిమినల్ నేరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన డిఎస్సి మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి మాటలోని, ప్రతి మీటింగ్లోని, మేనిఫెస్టోలోని పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగి యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, వారికి ఇస్తాన నిరుద్యోగ భృతి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటో, కుటుంబాలు భవిష్యత్తు ఏంటో కనీసం ఆలోచన కూడా చేయకుండా పైపొచ్చి ఈరోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్టును పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉన్న ఉద్యోగాలని, ఉప ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లో ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పట్టుకొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేశారో చూసాం. మహానాడులో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను లోకేష్, నీకు దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి కనుక రాజకీయాలు ఉంటే, నీ మాట మీద నీకు నిలువుంటే, నేను అబద్ధాలు మాట్లాడిన నిజాయితీగా మాట్లాడే ధైర్యం కనుక నీకుంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ప్రభుత్వ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం లోకేష్ కుమార్ ప్రశ్న సొల్లు కవులు చెప్పడం కాదు. దీన్ని సమాజానికి అత్యంత కీలకమైన యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని క్రైమ్ ఏసీపీ భవ్యారెడ్డి పిలుపునిచ్చారు. పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమార్స్ ఈశ్వరి విశ్వవిద్యాలయం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పొగాకు, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. పొగాకు ప్రమాదకరమని, సైలెంట్ కిల్లర్ గా పేర్కొనే ఈ పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్కూళ్లు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై
పోలీస్ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గట్ల శ్రీనిబాబు అధ్యక్షతన వహించారు. అక్కడి నుంచి ఏమవుతుంది, అదే గ్రూప్ సర్కిల్ అంటే నువ్వెవరో నీ ఫ్రెండ్ ఎవరో నువ్వు చెప్తే నువ్వెవరో నేను చెప్తానని చాలా మంది చెప్తారు. సో అదే పియర్ ప్రెషర్ లో ఉన్న ఆ క్రిమినల్ యాక్టివిటీ బిహేవియర్ ఉన్న పిల్లలతో సమాజం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి క్రిమినల్ యాక్టివిటీ అనేది చేసి, సో మెయిన్ గా మన సిటీలో ఎస్పెషల్లీ ఈ అడిక్షన్ కి గురవడం డిఫరెంట్ రీజన్స్ తో వాళ్ళు బైక్ థెఫ్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే క్రైమ్ యాక్టివిటీస్ లో ఫస్ట్ వీళ్ళు జాయ్ రైడర్స్ గా స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచి గాంజా కన్సంప్షన్స్ చేస్తారు, అలాగా మర్డర్స్ చేస్తున్నారు. అంటే ఒక స్మాల్ హ్యాబిట్ తో ఒక మర్డర్ కన్విక్ట్ గా మారుతున్నారు. సో ఫస్ట్ ఏదైతే ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో హ్యాబిట్, అక్కడే మనం కట్ చేయాలి. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. సో మనము మైనర్స్ ని ఎప్పుడైతే మేము కౌన్సిలింగ్ కి తీసుకొని వస్తామో అక్కడ పేరెంట్స్ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. టీచర్స్ ఒకప్పుడు ఉన్న టీచర్ గైడెన్స్ కూడా చాలా తక్కువ అయిపోతుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో. ఎందుకంటే పేరెంట్స్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అంటే ఆ పిల్లోడు ఎక్కడ వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇదంతా అనేది సూపర్విజన్ అనేది జరగడం లేదు. పేరెంటల్ కేర్ లేకపోవడం వల్ల ఈ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చేయడం జరుగుతున్నాయి. అనుకోని స్టార్ట్ చేయడం జరుగుతుందో ఒక సిగరెట్ కంప్లీట్ చేయడానికి ఫ్యూ మినిట్స్ పడుతుంది, కానీ దాని ఒక కాన్సిక్వెన్స్ మొత్తం లైఫ్ మొత్తం సాగర్ నగర్ కేంద్రంగా మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ అసోసియేషన్ ప్రారంభోత్సవం డాబా గార్డెన్స్ లోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కె ఉషా మనోరంజని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆల్వార్ దాస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్పి రవీంద్ర ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. బిషప్ ఎస్ రాజ్బాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సూచించారు. డాక్టర్ ఉషా మనోరంజని బిషప్ రాజ్బాబుల కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని అన్నారు. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి అసోసియేషన్ ద్వారా నడకపై ప్రోత్సాహాన్ని మరింతగా అందించి ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రతి ఓన్లీ నచ్చినా నచ్చకపోయినా కన్విన్స్ చేసి వాళ్ళని వాకింగ్ తీసుకెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని చక్కగా ఫెసిలిటేట్ చేసి వాళ్ళని మంత్లీ ఒకసారి అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని స్పీచెస్ పెట్టి డాక్టర్స్ని పిలిచి అందరిని పిలిచి వాకర్స్ని మోటివేట్ చేసి వాకర్స్ మూమెంట్లో ఉంటే మంచి హెల్తే కాదు, యూ విల్ గెట్ సమ్ గుడ్ టిప్స్ హౌ టు బీ హెల్దీ. కాబట్టి ఇంత మంచి మూమెంట్ను స్టార్ట్ చేసిన ఈ యొక్క క్లబ్ని డాక్టర్ ఉషా గారికి, అదేవిధంగా ఈ మైకేల్ ఏంజల్ అనేది చాలా యూనిక్ నేమ్ అండి. ఇన్ని వాకర్స్ క్లబ్ స్టార్ట్ అయ్యే తప్ప నో వన్ హ్యాడ్ కమ్ విత్ అన్ ఐడియా ఆఫ్ దిస్ కైండ్. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎందుకంటే ద ఫ్యామిలీ ఈజ్ వెరీ పొలైట్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ 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 వాట్ యు కాల్ అకామిడేటెడ్. ఇప్పుడు మేము చిన్నప్పుడు మా సోదరుల యొక్క ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఈ వాకర్స్ క్లబ్ ఏర్పడిందని అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారు 1,200-3,000 మంది వరకు ఉన్నారని. సో చాలా హ్యాపీ. అందరికి తెలిసిన విషయమే, మనం ఏం చేయాలన్నా, ఏ కోరికలు తీర్చుకోవాలన్నా, లేకపోతే ఏ గొప్ప వాళ్ళు అవ్వాలన్నా హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మనం తెలుసుకోవాలి. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం, అది లేనప్పుడు ఏమి చేయలేము. సో ఈ రోజుల్లో హెల్త్ మించింది ఇంకొకటి లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా వాకింగ్గా లేకపోతే ఏ వరకు స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ హెల్తీగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అందరికి తెలిసిన సబ్జెక్ట్ ఇది. సో అయినా కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సో రానున్న రోజుల్లో హెల్త్కి మించి నాకు ఆరోగ్యం లేదు. సో ఇది చూసుకున్నా కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా
ప్రధాని మోడీ నాయకత్వంలో సవాళ్లు ప్రతికూలతలను అధిగమిస్తూ విశ్వగురుగా భారత్ ఎదుగుతుందని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు సమక్షంలో కొందరు పార్టీలోకి చేరారు. వీరికి దినకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ధం అనిశ్చితి కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల అమల్లో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉన్నారో వారికి అందించడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అంత్యోదయ స్ఫూర్తితో చేసుకుంటూ అడుగులు వేస్తూ ఇది ప్రజలకి జరిగినటువంటి మేలు. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ యోజన ఇచ్చిన, 4,20,00,000 మందికి నివాస యోగ్యమైనటువంటి గృహాలు ఇచ్చిన, జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత త్రాగునీరు ఇచ్చిన, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా 9,84,00,000 మందికి ఎవరైతే ఉందో పేషెంట్స్కి సర్వీస్ చేసిన, ఇవన్నీ ఈ దేశంలో అంత్యోదయ స్ఫూర్తితోటి చిట్ట చివరి వ్యక్తి వరకు పేదవారికి, బడుగు వారికి, కుల మత ప్రాంతరహితంగా ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు. అదేవిధంగా ప్రజలే కాదు, వ్యక్తులే కాదు, వెనకబడినటువంటి ప్రాంతాలు, వివిధ ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి జిల్లాలపైన ప్రత్యేక దృష్టి పెట్టే యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్, యాస్పిరేషన్ బ్లాక్స్, ఏ అయితే జిల్లాలు వెనుకబాటుతనం ఉన్నాయో 112 జిల్లాలు ఈ దేశంలో ఉన్న జిల్లాల్లో 112 జిల్లాలని యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా వివిధ రకాల అంశాల్లో వైద్యము, ఆరోగ్యము, మౌలిక సదుపాయాల్లో వెనకబడినటువంటి జిల్లాలని 112 జిల్లాలని తీసుకోవడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా ఇట్లా ఎప్పుడైతే మనం ఇక్కడ ఇంత అభివృద్ధి చెందుతున్నాము, కష్టకాలంలో కూడా మిగతా దేశాలతో పోల్చినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పని పరిస్థితుల్లో మిగతా దేశాలతో పోల్చినప్పుడు, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు మనము స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేసి ఏ విధంగా ప్రజల్ని కాపాడుకోగలుగుతున్నాము, సాధ్యమైనంత వరకు ఏ విధంగా మనం అడుగు వేయగలుగుతున్నాం, ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అయితే ఒక అనిశ్చిత పరిస్థితి, యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని, ఆ సవాళ్ళను ఎదుర్కొని ముందుకెళ్తే ఈ 12 సంవత్సరాల్లో అనేక సవాళ్ళు, దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి సామాజిక రుగ్మతలు, ఆర్థిక రుగ్మతలు, రాజకీయ రుగ్మతలు అన్నింటినీ దాటుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో అదే స్ఫూర్తితోటి ఇప్పుడు వచ్చేటటువంటి అనిశ్చితిని కూడా దాటుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ హయాంలో నిర్వహించిన డిఎస్సి మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎద్దేవా. పొగాకు సేవనం ప్రాణాంతకం, ప్రమాదకరం. పొగాకు దినోత్సవ అవగాహన సదస్సులో క్రైమ్ ఏసీపీ భవ్యారెడ్డి హెచ్చరిక. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు మరెవరూ సాటిరారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కితాబ్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.